హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు రితిక, మీకు తెలిసిందే. సో, యాక్చువల్లీ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మనకి లాస్ట్ వీడియోలో మనకొక కమెంట్ వచ్చింది. ఏమని అంటే, బిఓఎస్ అప్లికేషన్ గురించి చెప్పండి, అది చాలా యూస్ఫుల్ అని చెప్పి. సో, ఆ కమెంట్ చేసిన వారికి కూడా చాలా థ్యాంక్ యూ. అది నిజంగా చాలా యూస్ఫుల్ యాప్. ఈరోజు నేను ఆ యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో, ఫస్ట్ మనం బిఓఎస్ అంటే బోర్డ్ ఆఫ్ స్టడీస్, మన ఐసీఏ వాళ్ళ బోర్డ్ ఆఫ్ స్టడీస్ వాళ్ళదనమాట. సో, మనం అది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో, ప్లే స్టోర్లో మీరు బిఓఎస్ యాప్ అని కొట్టినా కానీ, లేకపోతే ఐసీఐ అని కొట్టినా కానీ మీకు వస్తుంది. సో, ఫస్ట్ మనకి ఇక్కడ ఐసీఐ బిఓఎస్ అని ఉంది. సో, ఇక్కడ మనకి 75 ఇయర్స్ కంప్లీట్ అయింది, ఐసీఐ ఎస్టాబ్లిష్ అయ్యి. సో, అది మనము డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి నాకు ఇన్స్టాల్డ్ అని వచ్చింది. సో, ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకుంటున్నట్టయితే మనకి ఇట్లా చూపిస్తుంది, స్టూడెంట్ లాగిన్ చూపిస్తుంది. సో, మీరు ఏ కోర్సు, సిఏ ఇంటరా, సిఏ ఫౌండేషనా, సిఏ ఫైనలా అన్నది ఈ కోర్స్ దాంట్లో మీరు ఎంటర్ చేయాలి. అండ్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఎస్ఆర్ఓ నంబర్ కానీ వేరే నెంబర్ కానీ ఉంటుంది కదా, ఆ నంబర్, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు ఇక్కడ ఇచ్చేయాలి. దాని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, ఏదైతే మీ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ దానికి రిలేటెడ్ మీకు డీటెయిల్స్లో ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ మీరు కొట్టి సబ్మిట్ కొడితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట అప్లికేషన్. మీకు ఇట్లా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది నార్మల్గా, కంటెంట్ దానికి రిలేటెడ్. సో, ఇప్పుడు నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి మీకు నేను ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో, ఏమేమి యూస్ఫుల్గా ఉన్నది ఇందులో అన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మనము ఓపెన్ చేసుకుంటున్నాం యాప్. సో, నేను సిఏ ఫైనల్ రిలేటెడ్ దానికి సంబంధించి నేను లాగిన్ చేసిన. సో, నాకు ఇవన్నీ ఆప్షన్స్ చూపిస్తుంది అనమాట. సో, మీకు ఇక్కడ నార్మల్గా చూసుకుంటే, మీకు ఇక్కడ చూసుకుంటే ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, బిఓఎస్ అనౌన్స్మెంట్ ఉంది, ఎగ్జామినేషన్ అనౌన్స్మెంట్ ఉంది. అంటే ఏంటంటే, మీకు ఏమైనా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చినాయి అనుకోండి, మీరు ఐసీఐ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఈ అప్లికేషన్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ కనపడిపోతుంది మీకు ఇంపార్టెంట్ ఏంది అని చెప్పి. సో, ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది, మాక్ టెస్ట్ పేపర్స్ సిఏ రిలేటెడ్ ఉన్నాయి, వచ్చినాయి అని చెప్పి. సో, మీరు మాక్ టెస్ట్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే, మీరు మాక్ టెస్ట్ ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్స్ చూడాలనుకుంటే మీకు కనిపిస్తుంది. సో, మీరు క్లిక్ చేసుకుంటే మీకు అక్కడికి వెళ్ళిపోతుంది. ఇంకా ఇంపార్టెంట్ మీకు సిఏ ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు, ఫౌండేషన్, వాట్ ఎవర్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో, మనం దేనికి వెళ్దామంటే, ఇక్కడ చూపిస్తుంది ఏంటి, సక్సెస్ అట్ సిఏ ఎగ్జామ్ బిఓఎస్ అని చూపిస్తుంది. సో, అది మనం క్లిక్ చేసుకుంటే, ఇది బేసికలీ ఏంటంటే, మీరు ఏమేమైతే ఇప్పుడు నేను సిఏ ఫైనల్ కొట్టాను కాబట్టి నాకు ఫైనాన్షియల్ రిపోర్టింగ్, అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అడ్వాన్స్డ్ ఆడిటింగ్ ఇవి చూపిస్తుంది. ఇది ఏంటి అని అంటే మనకి ఆ ఎగ్జామ్లో సిఏ అంటే ఆ ఎగ్జామ్లో మనకి ఏమి ఇంపార్టెంట్, అసలు ఏం క్వశ్చన్స్ వస్తాయి, ఏ చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి, మనం ఎట్లా ఆన్సర్ రాయాలి, మనం ఎట్లా ఆన్సర్ రాస్తే మనకి మార్క్స్ వస్తాయి అన్నది వాళ్ళు క్లియర్గా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారన్నమాట. సో, మనకి ఏ సబ్జెక్ట్కి రిలేటెడ్ మన డౌట్స్ ఉన్నా కానీ, సో మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, యూట్యూబ్ వీడియోస్ చూడాల్సిన అవసరం లేదు. మీరు ఒక్క యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అందులోనే వచ్చేస్తుంది ఏమని, ఎట్లా, అది కూడా బిఓఎస్ ఫ్యాకల్టీ వాళ్ళే చెప్తారు ఎట్లా రాయాలి, ఎట్లా చేయాలి అని చెప్పి. సో, మనకి ఇది ప్లే చేసుకున్నాం అనుకో, ఆల్రెడీ రికార్డెడ్, మనం ఏమైనా ప్లే చేసుకున్నాం అనుకోండి, మనకి ఇట్లా చూపిస్తుంది, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎట్లా చేయాలి ఏంటి అన్నది. సో, మళ్ళీ మీరు చూసుకోవచ్చు, అది మనకు చాలా హెల్ప్ఫుల్. అంటే నార్మల్గా చాలామందికి తెలియదు కదా ఎలా చదువుకోవాలి, ఆ సబ్జెక్టు ఏ చాప్టర్ నుంచి ఎంత పర్సంటేజ్ వెయిటేజ్ వస్తుంది, అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అని చెప్పి. సో, మీరు బేసిక్గా ఇందులో చూసుకుంటే మీకు అర్థమైపోతుంది, మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి, సో ఇప్పుడు న్యూ స్కీమ్ వచ్చింది కాబట్టి న్యూ స్కీమ్ రిలేటెడ్ మనకి ఏమేం ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉన్నాయో, చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి
ఏమని ఫస్ట్ నేను ఓల్డ్ స్కీమ్లో ఉన్నా, నేను ఇది చదువుకున్నా, లేకపోతే నాకు ఇట్లా చేంజ్ అయింది, చాలా చాలా సినారియోస్ ఉంటాయి చాలామందికి. సో మీరు ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అది చూసుకున్నారు అనుకోండి, మీరు ఎందులో ఒక సినారియోలో అందులో పడతారు. సో దానికి రిలేటెడ్ ఆన్సర్ ఐసీఏ ఆల్రెడీ ఇచ్చేసింది అనమాట. మీరు ఎవరిని అడగాలి టెన్షన్ ఉంటుంది చాలామందికి. ఏమని అంటే ఎవరిని అడగాలి, ఏం చేయాలి, మనకు తెలియదు, నా సినారియో ఇది. కొంతమంది చాలా డిఫరెంట్ సినారియోస్ ఉండొచ్చు, మనకు తెలియదు. సో ఇందులో చదువుకుంటే మీ సినారియో అర్థమైపోతుంది, దానికి రిలేటెడ్ ఆన్సర్ కూడా ఐసీఏ ఇచ్చేస్తుంది. అండ్ మీకు ఏ స్టడీ మెటీరియల్ అప్లికబుల్ అన్నది మీకు స్టడీ మెటీరియల్ దాని మీద క్లిక్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఇంకోటి సెక్షన్ వైజ్ వెయిటేజ్, అంటే ఏమేమి వెయిటేజ్ ఉంటుంది, ఏమేమి అట్లా ఆర్టీపీ పేపర్స్, రివిజన్ టెస్ట్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, స్టూడెంట్ జర్నల్, ఇవన్నీ మీకు ఇక్కడ ఈ యాప్లో నుంచి మీరు అన్నీ యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ సెర్చ్ చేసి ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇట్లా చాలా యూస్ఫుల్ అనమాట. ఇంకోటి ఎంసీక్యూ ప్రాక్టీస్ టెస్ట్ పేపర్స్ అనమాట. సో ఇప్పుడు మనకి న్యూ స్కీమ్లో 70% థియరీ అండ్ 30% ఎంసీక్యూ ఉంది. సో 30% ఎంసీక్యూ ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ స్టార్ట్ న్యూ ప్రాక్టీస్ సెషన్ రిజల్ట్ ఆఫ్ ఎంసీక్యూ అంటే మీకు రిజల్ట్స్ కూడా చూపిస్తుంది, మీకు చాలా అనాలిసిస్ కూడా ఉంటుంది. సో మీరు ఏ సబ్జెక్ట్కి రిలేటెడ్ అయినా కానీ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అది కూడా మళ్ళీ నార్మల్ ఎంసీక్యూస్ ఒక్కొక్క ఇండివిజువల్ ఎంసీక్యూవా లేకపోతే సినారియో బేస్డా అన్నట్టు కూడా సినారియో బేస్ చేసుకోవచ్చు అండ్ ఎంసీక్యూ బేస్ కూడా చేసుకోవచ్చు. మీకు చాప్టర్ చూపిస్తుంది, మీరు చాప్టర్ వైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట ప్రాక్టీస్. ఇప్పుడు మీరు ఒకటే చాప్టర్ చదివారు, ఆ చాప్టర్కి వెళ్ళి మీరు క్లిక్ చేసుకొని కొడితే మీరు మళ్ళీ మీకు డిఫికల్టా, మీడియమా, సింపులా అని చెప్పి మీకు ఇక్కడ క్లియర్గా ఉంటుంది. అది మీరు క్లిక్ చేసుకుంటే మీకు టైమింగ్ బట్టి కూడా మీకు క్వశ్చన్స్ ఇస్తుంది. సో మనము అట్లా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మనకి ఇక్కడ ఏముంది, బిఓఎస్ లైవ్ లెర్నింగ్ క్లాసెస్ అసలు బెస్ట్. అండ్ ఎవరికి తెలియదు, మ్యాక్సిమం చాలామందికి తెలియదు ఏంటంటే అసలు మనం సిఏ కోర్స్ ఫౌండేషన్ అయినా, ఇంటర్మీడియట్ అయినా, ఫైనల్ అయినా మనం క్లాసెస్ బయట కోచింగ్ ఫీజు కట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఐసీఏ మనకి ఫ్రీ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తుంది. మీరు చాలామంది ఉంటారు సెల్ఫ్ స్టడీ చేస్తారు అండ్ చాలామంది ఉంటారు వాళ్ళు క్లాసెస్కి ఎక్కువ ఖర్చు పెట్టబోతే కాదు. సో వాళ్ళు ఈ క్లాసెస్ తీసుకోవచ్చు. మనకి ఐసీఐ వాళ్ళే ఈ క్లాసెస్ ఇస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఏం కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ యాప్ గురించి డౌన్లోడ్ చేసుకొని మీకు ఈజీ ఇక్కడ చూసుకుంటే మీకు డౌన్లోడ్ నోట్స్ అని ఉంది, మీరు నోట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లైవ్ క్లాసెస్ ఉన్నాయి, లైవ్ క్లాసెస్ జరుగుతుంటాయి, మీరు అవన్నీ చూసుకోవచ్చు. మీకు అసలు కాస్ట్ పెట్టాల్సిన అవసరమే లేదు. సో చాలామందికి తెలియదు, అందరూ కంపల్సరీ క్లాసెస్ తీసుకోవాలేమో, మనము బయట ప్రైవేట్ ఆర్గనైజేషన్ నుంచి తీసుకోవాలేమో అనుకుంటారు, కానీ కాదు, ఐసీఐ ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తుంది. ఇది చూడండి, రికార్డెడ్ లెక్చర్స్ కూడా ఉన్నాయి. మీకు ఏ పేపర్ కావాలంటే ఆ పేపర్ మీరు చూసుకోవచ్చు ఈజీ. మీకు కాస్ట్ ఏం పడదు. చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియక చాలామంది పాపం బయట నుంచి తీసుకుంటారు, చాలా కాస్ట్ ఉంటుంది. సో మీకు ప్రీవియస్ బ్యాచ్ రిలేటెడ్, కరెంట్ బ్యాచ్ రిలేటెడ్ రికార్డెడ్ లెక్చర్స్ ఉన్నాయి. స్టడీ మెటీరియల్ కూడా మీరు ఈ యాప్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు, న్యూ స్టడీ మెటీరియల్ మనకి ఏమవుతుందో. అండ్ ఇప్పుడు అంటే మనకి సిఏ ఫైనల్లో ఇంటిగ్రేటెడ్ బిజినెస్ సొల్యూషన్స్ అని చెప్పి కొత్తగా వచ్చింది. సో దానికి రిలేటెడ్ మనకి చాలా కేస్ స్టడీస్ ఉన్నాయి. సో ఆ కేస్ స్టడీస్ మనం ఇందులోకి వెళ్ళి యాప్ నుంచి చూసుకోవచ్చు. స్టూడెంట్ జర్నల్ మనకు తెలుసు, స్టూడెంట్ దాంట్లో మనకి చార్ట్స్ అవన్నీ వస్తాయి. స్టూడెంట్ రిలేటెడ్ ఏం జరుగుతున్నాయి, యాక్టివిటీస్ ఏంది, మన సెషన్స్ ఏం జరుగుతున్నాయి అవన్నీ ఉంటుంది. సో సబ్జెక్ట్ వైజ్ క్యాప్సూల్. సో ఇందులో మనకి ఏంటంటే మనకి ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ మనకి చార్ట్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, చార్ట్స్, నోట్స్, చార్ట్స్. సో ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. బేసికల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎవరో పైసలు పెట్టి ఎవరో సర్ది కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మనకి ఐసీఐ చార్ట్స్ ఇస్తుంది, ఆ సబ్జెక్ట్ చార్ట్స్ అవన్నీ ఇస్తుంది. అది మనము కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తే మనకు తెలుస్తుంది, మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మీకేమైనా క్వైరీ ఉంటే మీరు అడగొచ్చు, ఆస్క్ యువర్ క్వైరీలో దేనికి సంబంధించి అని చెప్పి, లైక్ ఈ సబ్జెక్ట్లో నాకు ఇది అర్థం కాలేదు, లేకపోతే ఇట్లుంది ఏంది అని చెప్పి.
మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ మాక్ టెస్ట్ పేపర్ సిరీస్ కూడా ఉన్నాయి. అంటే మన మాక్ టెస్ట్ పేపర్స్ ఉంటాయి. సో ఎవ్రీ అటెంప్ట్కి మనకి 2 మాక్ టెస్ట్లు పెడతారు. సో ఆ మాక్ టెస్ట్ రిలేటెడ్ క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్స్ అన్నీ ఇందులో ఉంటాయి మనకి. ఇంకోటి అదర్ పోర్టల్స్ యాక్సెస్ కూడా ఇందులో ఇచ్చిండు. ఇప్పుడు మనకు తెలుసు ఎస్ఎస్పి, మనకి ఎగ్జామ్ అప్లికేషన్ రిలేటెడ్, మన స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ఏమైనా కానీ ఎస్ఎస్పి పోర్టల్ ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఎస్ఎస్పి పోర్టల్. ఇంకోటి సిడిఎస్, మనకి బుక్స్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. గ్రూప్ 1 గ్రూప్ 2 బుక్స్ డిస్ట్రిబ్యూషన్ ఈ యాప్ ఇది క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోవచ్చు. మనం అందులో బుక్స్ బుక్ చేసుకోవచ్చు, ఆర్డర్ చేసుకోవచ్చు. మళ్ళీ మనకు తెలుసు ఐటీ, ఓపీ, జిఎంసిఎస్ అవన్నీ మనం బుక్ చేసుకోవాలి, సీట్ రిజిస్టర్ చేసుకోవాలి. 15 days ప్రోగ్రామ్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. మళ్ళీ చాలామందికి ఆర్టికల్షిప్ ఎక్కడ వెతకాలి, ఎలా వెతకాలి మనకు తెలియదు. ఎక్కడుంది వేకెన్సీ, ఎక్కడుంది మనకు తెలియదు. సో దానికి రిలేటెడ్ కూడా మనకు ఒక ప్లాట్ఫామ్ ఉంది ఇక్కడ. సో ఆ ప్లాట్ఫామ్ మనకి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనము ఇది చేసుకుంటే మనకి చూపిస్తుంది ఎక్కడెక్కడ వేకెన్సీ, ఏ ఫర్మ్స్లో వేకెన్సీ ఉంది, ఎన్ని పొజిషన్స్కి ఉంది. సో అవన్నీ డీటెయిల్స్ ఈ ఆర్టికల్షిప్ దాంట్లో వెళ్ళొచ్చు. అది కూడా ఐసీఐ మనకు ప్రొవైడ్ చేసింది. స్టూడెంట్ యాక్టివిటీస్ ప్లాట్ఫామ్, ఇప్పుడు మనకి చాలా సెషన్స్ జరుగుతాయి, సెమినార్స్ జరుగుతాయి, యాక్టివిటీస్ జరుగుతాయి. ఐసీఐ మనకి స్పోర్ట్స్ది కూడా కండక్ట్ చేస్తుంది. మనం అందులో కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. సో దానికి రిలేటెడ్ మనకి ఏమైనా తెలియాలంటే ఇందులోకి వెళ్ళొచ్చు. మళ్ళీ రీడింగ్ రూమ్ పోర్టల్, మనకి ఇవన్నీ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఐసీఐ ఎక్కడ మనకి ఛార్జ్ చేయట్లేదు. జస్ట్ ఏంటంటే మనకి అవేర్నెస్ లేదు, లైక్ ఇట్లాంటివన్నీ మనకి ఉన్నాయి అని చెప్పి. సో ఇవన్నీ మనకి చాలా ఆప్షన్స్ ఇచ్చింది ఐసీఐ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది కూడా మనం ఈ యాప్కి కూడా మనం ఏం పైసలు పే చేయాల్సిన అవసరం లేదు. సో నేనేమంటున్నా అంటే తెలుసుకోండి, అందరూ తెలుసుకొని యూజ్ చేయండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తున్నప్పుడు, అది కూడా మంచి సర్వీసెస్ ఇస్తున్నప్పుడు మనం దాన్ని బాగా యూటిలైజ్ చేసుకోవాలి, మంచిగా దాన్ని ఉపయోగించుకోవాలి. సో బేసిక్గా నార్మల్గా అయితే అసలు ఐసీఐ ఫ్రీ ఆఫ్ కాస్ట్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తుందనే చాలామందికి తెలియదు. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఆ క్లాసెస్ విని ఎగ్జామ్స్ పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కోర్సుకి అసలు బయట ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఏం పైసలే కట్టలేదు. సో తెలుసుకొని యూజ్ చేయండి. ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. మనము ఫెసిలిటీస్ కోసం ఎక్కడెక్కడో వెతుకుతుంటాం, ఎక్కడ ఉంటుంది ఏమో మనకు తెలియదు అని చెప్పి. సో బిఓఎస్ అప్లికేషన్ అనేది ద బెస్ట్ అప్లికేషన్ ఫర్ సిఏ స్టూడెంట్. అది సిఏ ఇంటర్ అయినా, సిఏ ఫైనల్ అయినా, సిఏ ఫౌండేషన్ అయినా కానీ, మీరు సిఏ ఫౌండేషన్ స్టూడెంట్స్ అయినా కానీ, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయినా కానీ, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ పెట్టుకొని మీరు లాగిన్ చేసుకుంటే మీకు రిలేటెడ్ ఆప్షన్స్ అది అక్కడ చూపిస్తుంది. సో ఎంసీక్యూ ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్, మీకు రిజల్ట్స్ చూపిస్తుంది, అన్నీ చూపిస్తుంది. సో డౌన్లోడ్ చేసుకోండి, దాన్ని మంచిగా ఉపయోగించుకోండి. అండ్ మీకు ఇలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ కానీ, లేకపోతే మీకు ఏదైనా వేరే డౌట్స్ ఉన్నాయి, లేకపోతే వేరే ఏదైనా మీకు తెలియదు, మీకు కావాలంటే మీరు కమెంట్ చేయండి. నేను దానికి రిలేటెడ్ నా దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను 100% పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఎందుకంటే మీరు లైక్ చేసుకుంటే మీలాగా ఈ ఇన్ఫర్మేషన్ అవసరం ఉన్న వాళ్ళకి అది రీచ్ అవుతుంది, ఆ వీడియోస్ రీచ్ అవుతాయి. సో దట్ అందరూ బెనిఫిట్ అవుతారు వీడియోస్ వల్ల. ఇంకోటి ఏంటంటే మీకు ఇట్లాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ మీరు అందరూ ఈ అప్లికేషన్ యూజ్ చేసి బాగా బెనిఫిట్ అవుతారు అని చెప్పి అవేర్నెస్ మీరు కూడా వేరే వాళ్ళలో పెంచండి. ఇట్లాంటి అప్లికేషన్ ఉంది, వీ కెన్ యూజ్ దట్ అని చెప్పి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ. బాయ్.